హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కొన్ని సందేహాలు నివృత్తి చేసుకుందామండి. అందరం పూజలు చేస్తూ ఉంటాము, అలాగే దేవుడికి మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం కదా. కానీ ఒక్కోసారి భలే ఏదైనా మొక్కు మనం మర్చిపోతామేమో, లేకపోతే చెల్లించలేకపోతామేమో అని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ సందేహాలకి ఇక్కడ సమాధానాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు నేను చదువుతాను, మీరు విందురు. కానీ ఆ మొక్కులు మొక్కుని సకాలంలో తీర్చలేకపోతే దేవుడికి ఏమన్నా కోపం వస్తుందా అని కొంతమందికి, అద్దెళ్లలో చేసుకునే పూజలు ఫలితం ఓనర్కి వస్తుందా అద్దెకున్న వాళ్ళకి వస్తుందా అని కొంతమందికి, మళ్ళీ సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చా అని, ఇలా రకరకాల సందేహాలండి. ఒక్కొక్క దానికి ఇప్పుడు ఒక 4-5 వాటికి మనమైతే సందేహ నివృత్తి చేసుకుందాము. ఇది గురువుగారు చెప్పినవి ఇవి. నేను నాకంత పరిజ్ఞానం లేదులేండి, నేను కూడా వేరే చదివినయే నేను మీకు చెప్తున్నాను. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, వీళ్ళు భగవంతుడిని ఏదైనా కోరిక కోరుకుని బదులుగా మొక్కులు చెల్లించాలనుకుంటాం, మరి వాటిని సకాలంలో తీర్చలేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా అని అడుగుతున్నారు. దానికి గురువుగారు ఏం సమాధానం చెప్పారు చూద్దాం. భగవంతుడు ఎప్పుడు మన అంతరంగాన్ని పరిస్థితిని చూస్తాడు తప్ప కఠినమైన నియమాలను పెట్టడు. ఒకవేళ ఏదైనా మొక్కుకుని అది తీర్చేందుకు తగిన సమయం లేనప్పుడు, వీలు కానప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో పూజా మందిరంలో దేవుడి ముందు నిల్చుని ఫలానా సమయంలో ఆ మొక్కును చెల్లించుకుంటానంటూ మనస్ఫూర్తిగా విన్నవించుకోవచ్చు. అలాగే మరో పరిష్కారం కూడా ఉంది. ఉదాహరణకు, తిరుపతికి వస్తానని చెప్పి ఏ కారణం చేతనైనా వెళ్ళలేకపోతున్నప్పుడు ఇంటి సమీపంలోని అదే దేవుడి ఆలయాన్ని సందర్శించి మొక్కును తీర్చుకోవచ్చు. దైవశక్తి ఎక్కడైనా ఒక్కటే గనుక ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదు. ఒకవేళ ఆలయంలో అన్నదానం, వస్త్రదానం లాంటివి చేస్తానని మొక్కుకుంటే గనుక పేదలకు కడుపు నిండా అన్నం పెట్టవచ్చు. అంత దూరం వెళ్ళలేకపోతే అండి, తిరుపతికి అది వెళ్ళి అక్కడ చేద్దాం అనుకున్నవి చేయలేకపోతే దగ్గరున్న దేవాలయానికైనా వెళ్ళి ఆ మొక్కులు తీర్చుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే దుస్తులు పంచవచ్చు, కడుపు నిండా అన్నం పెట్టవచ్చు. ఆర్తుల సేవలోనే భగవంతుడు కూడా ఉంటాడు. ఆ సేవ నేరుగా భగవంతుని చేరినట్లే అవుతుంది. బాగుంది కదా ఈ సమాధానం. అలాగే ఇది ఒక పెద్ద డౌట్ అండి. అయితే మరి మా చిన్నప్పుడు నుంచి అమ్మవాళ్ళు మేము కూడా మరి తలనీలాలు ఇచ్చేవాళ్ళం, అలవాటే. కానీ ఈ మధ్య చెప్తున్నారు కదా, సుమంగళిగా ఉన్నవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు, కావాలంటే 3 కత్తెరలు ఇవ్వచ్చు అని. దాని గురించి వివరం ఇక్కడ ఉంది. అలాగే అడిగారు వాళ్ళు, తలనీలాలు ఇవ్వచ్చా అని. నిజానికి ఏ భగవంతుడు భక్తుల్ని జుట్టు ఇమ్మని అడగడు. గురువుగారు చెప్తున్నారండి. అందానికి సంకేతమైన శిరోజాలను మొక్కు రూపంలో తొలగించుకోవడం వల్ల అహంకారం నశిస్తుందని చెప్పడమే తలనీలాల సమర్పణ వెనకున్న పరమార్థం. అయితే చాలామంది స్త్రీలు ఏదైనా మొక్కుకుని అది తీరాక తిరుమలలో లేదా మరేదైనా పుణ్యక్షేత్రంలో తలనీలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అది దోషం కిందకే వస్తుంది. పరాశర స్మృతి ప్రకారం సుమంగళిగా ఉన్న మహిళలు తలనీలాలను పూర్తిగా సమర్పించకూడదు. అందుకు బదులుగా 3 కత్తెరలు మాత్రమే ఇచ్చి ఆ మొక్కును చెల్లించుకోవచ్చు. చూసారా? అయితే మనకప్పుడు తెలియదు కదండి, మరి ఇచ్చాము మేము కూడా. ఇప్పుడు నేను మరి పిల్లలకి అది చెప్తున్నాను అనమాట, తలనీలాలు అయితే మొక్కుకోకండి అమ్మ. అప్పుడు మరి గురువుగారు చెప్తున్నారు కదా, ఇలా ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వడం అంత మంచిది కాదని నేను చెప్తున్నాను మా పిల్లలకి. చెప్పాను. నేనైతే 3 సార్లు ఇచ్చానండి తిరుపతిలో. అప్పుడంటే తెలియదు మరి మనకి. ఇప్పుడు ఈ యూట్యూబ్లు, టీవీల్లో చెప్పడం ఇవన్నీ చూసి కొన్ని మనకు కూడా తెలుస్తున్నాయి కదా. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే, అద్దె ఇళ్లల్లో చేసుకునే పూజల ఫలితం ఎవరికి వస్తుంది అని కొంతమందికి డౌట్ ఏంటండి. సారీ అండి.
అద్దె ఇళ్లలో ఉంటూ ఏవైనా ప్రత్యేక పూజలు చేసినప్పుడు ఆ ఫలితం అద్దెకు ఉంటున్న వారికి కాకుండా ఇంటి యజమానికి చేరుతుందని చాలామంది అనుకుంటారు. ఇలా కూడా అనుకుంటారంటండి, ఇది మనకు తెలీదు. మనం పూజ చేస్తే మనకే ఇదని అనుకుంటాం కదా, కానీ మనం అద్దెంట్లో ఉండి పూజ చేస్తే ఓనర్లకు ఆ పుణ్యం వెళ్ళిపోతుందేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. దానికి సమాధానం ఇది. అది పూర్తిగా అవాస్తవం. భక్తి పూజలు అనేవి మనసుకి భావాలకి సంబంధించినవి కాబట్టి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే వారికే ఆ పూజా ఫలితం దక్కుతుంది తప్ప ఓనర్ ఖాతాలోకి వెళ్ళదు. ఆ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా ఈ పూజల ద్వారా తొలగిపోతాయి. బాగుందండి. అలాగే ఇంకొకటి ఏంటంటే అండి, నామజపం మంత్రజపం. మంత్రాన్ని జపించే వాళ్ళు ఉంటారు, మామూలుగా నామాన్ని జపించి పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఈ రెండింటిలో ఏది ఉత్తమం, ఏది సులువు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చూడండి. ఆధ్యాత్మిక సాధనలో నామజపం మంత్రజపం రెండు అత్యంత శక్తివంతమైనవే. అయితే ఏది ఉత్తమం అనేది లక్ష్యం, సాధన స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. సూటిగా చెప్పాలంటే కలియుగంలో నామజపాన్ని మించిన సాధన లేదు. అంటే రోజువారి పనులు చేసుకుంటూనే రామ, కృష్ణ, గోవింద, మహదేవ అంటూ భగవంతుడి పేర్లను స్మరించుకోవడమే. దీనికి కఠినమైన నియమాలు ఉండవు. పైగా నామజపంతో భగవంతుడి పైన ప్రేమతో పాటు ఏకాగ్రత సులభంగా వస్తుంది. అదే మంత్రజపాన్ని తీసుకుంటే ప్రత్యేకమైన బీజాక్షరాలు, శబ్దాలు ఉంటాయి. గురువు సమక్షంలో వాటిని నేర్చుకుని స్పష్టంగా నియమనిష్టలతో పఠించాలి. ప్రత్యేకమైన లక్ష్యంతో, కఠినమైన క్రమశిక్షణతో తప్పులు లేకుండా సాధన చేయాల్సి ఉంటుంది. కనుక నామజపమే సులభం, ఉత్తమం. అదే అండి, బాగా సాధన చేసి గురుముఖంగా నేర్చుకున్న వాళ్ళకి మంత్రజపం చేయొచ్చు. కానీ మామూలు వాళ్ళు, స్పష్టంగా పలకలేని వాళ్ళు, ఆ మంత్రం విలువ తెలియక తప్పులు దొల్లిపోతూ ఉంటే అది తప్పు అవుతుందంటండి. అలా చేయకూడదట. అందుకని నామజపమే బెటర్ అని అంటున్నారు. కానీ బ్రాహ్మలు వాళ్ళు చక్కగా అంత మంత్రజపాలు అవన్నీ పఠిస్తారు, సాధన చేస్తారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఎవరైనా సరే సాధన మీద చేయగలిగి చక్కగా గురుముఖంగా నేర్చుకుంటే మంత్రజపం, నామజపం రెండు ప్రశస్తమేనంటండి. కానీ మనకు రాదు, అమ్మో తప్పులు వస్తాయేమో అనుకునే వాళ్ళు ఒక నామజపం మాత్రమే చేసుకుంటే మంచిదని చెప్తున్నారనమాట. అంటే స్తోత్రాలు పఠిస్తున్నప్పుడు తెలుసో తెలియకో తప్పులు దొర్లుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటున్నారు. ఇది కూడా ఒక క్వశ్చన్. దీనికి సమాధానం ఏం చెప్పారో చూద్దాం. భగవంతుడి అనుగ్రహాన్ని పొందే సులభమైన మార్గాల్లో భాగంగా దైవనామాలు, శ్లోకాలు, స్తోత్రాలు పఠిస్తుంటాం. అవన్నీ భగవంతుడి రూపాన్ని, వైభవాన్ని చాటేవి. అయితే సమయాభావంతో చాలామంది మహావేగంగా వాటిని చదువుతుంటారు. దాంతో అక్షర దోషాలు దొర్లడం, అక్షరాలు స్థానం మారడం, కొత్త పదాలు వచ్చి చేరడం జరుగుతుంది. ఉదాహరణకోటి పదం పడడం మనం స్పీడ్గా చదివేటప్పుడు అన్నమాట. ఫలితంగా ఆ స్తోత్రాల అర్థం మారిపోయి భగవంతుడిని నిందించే ఆస్కారము ఉండొచ్చు. అందుకే స్తోత్రాలను గురువు దగ్గర నేర్చుకుని వాటి అర్థాలను పూర్తిగా తెలుసుకుని వీలైనంత నిదానంగా చదవాలి. అక్షర దోషాలకు ఆస్కారం ఉందనుకున్నప్పుడు ఆ గ్రంథాన్ని ఎదురుగా పెట్టుకుని జాగ్రత్తగా చదవడం ఉత్తమం. అయితే మనకు నోటికి వచ్చేస్తుంది కదా అని స్పీడ్గా చదువుతుంటాం కదా, అవి తప్పులు పడకుండా చదవాలి అని చెప్తున్నారు. కొంచెం తప్పు వచ్చినా అర్థాలు మారిపోతాయటండి. అందుకని జాగ్రత్తగా పుస్తకం చూసి చదవడమే చాలా మంచిదని చెప్తున్నారు. అయినా కూడా అక్షర దోషాలు వస్తున్నాయని అనుకుంటే చదవడం మానేయడమే మంచిది. చూసారా, తేలిగ్గా ఉండే నామాలు జపం చేసుకోవాలన్నమాట. ఇది రామకృష్ణ అనుకోవడంలో మనకి ఏమి తప్పులు దొరికే అవకాశం లేదు కదా.
నమో నారాయణ అని కానీ నమో వెంకటేశ్వరాయ అని కానీ నమ శివాయ అన్న దాంట్లో మనకేం తప్పులు దొరలవు. మంత్రాలు జపించేటప్పుడు చాలా కొంచెం అటు ఇటు అవుతే అంత మంచిది కాదు. అది చక్కగా పుస్తకం దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నెమ్మదిగా చదవగలిగితే అది మంచిది. అలా చదవలేము అనుకున్న వాళ్ళు జపం చేయడం మంచిదని చెప్తున్నారు. కొన్ని సందేహాలు తీరినాయి కదా మనకి. నీలాల గురించి తెలుసుకున్నాము. మొక్కులు చెల్లించకపోతే అమ్మో అని ఎలా చేయాలి ఏంటి అనేది, ఈ మంత్ర జపం, అద్దేళ్లలో పూజల సంగతి అన్నీ చాలా బాగా చెప్పారు. ఇవన్నీ మన డౌట్స్ క్లియర్ అయిపోయినాయి కదా. ఓకే అండి. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.